ఫ్రెండ్స్ చూడండి ఎక్కడానికి ఎంత కష్టంగా ఉందో, చాలా కష్టంగా ఉంది. మనోడైతే ఇంకా లగేజ్ పట్టుకొని అయితే ఎక్కుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఆ కొండలు అవి, ఈ అడవిలో అయితే ఏదో పూలు ఉన్నాయి, ఎల్లో కలర్, చాలా చూడడానికి అయితే బాగున్నాయి. నడుచుకుంటూ వచ్చింది కూడా మొత్తం అంతా మర్చిపోయాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ ఛానల్. ఇప్పుడైతే మేము తందూరి చికెన్ చేసుకుందాం అనేసి ప్లేన్ వేసాం. ఇప్పుడైతే బ్యాగు అవి పట్టుకెళ్తాల్సినవి అయితే ఇక్కడ ఉన్నాయి, చికెన్తో పాటు ఇంకా వేరే యాక్సెసరీస్ అన్ని. ఇప్పుడు వెళ్ళిపోయకుండా లొకేషన్ అయితే అదిగో పైన ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళాక వ్యూ అయితే చూపిస్తాం, చాలా బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడు బాగా వెళ్ళి ఆడుకునే వాళ్ళం అక్కడ. రండి ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం పైకి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, టైం అనేది లేదు మనకి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ చూడండి ఎక్కడానికి ఎంత కష్టంగా ఉందో, చాలా కష్టంగా ఉంది. మనోడైతే ఇంకా లగేజ్ పట్టుకొని అయితే ఎక్కుతున్నాడు. అదే 5 kgs పైన ఉంటుంది, ఎందుకంటే వాటర్ బాటిల్స్ అవి కూడా లోనే పెట్టాం కొన్ని. డ్రింక్ బాటిల్స్ అంటూ కావాల్సిన యాక్సెసరీస్ అక్కడ ఉన్నాయి చికెన్తో పాటు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలాసేపు నడుచుకొని వచ్చాం కదా, మాకు కూడా బ్రేక్ కావాలనిపించింది చాలాసేపు తర్వాత. మా వాళ్ళైతే కూర్చొని ఉన్నారు, బ్రేక్ గ్రౌండ్లో చూసుకోవచ్చు. చాలాసేపు నడుచుకొని వచ్చాం కదా, ఒకసారి వ్యూ చూడండి. ఇక్కడ నుంచే బాగుంటుంది, మా ఊరైతే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఆ కొండలు అవి, అది కనిపిస్తుంది కదా, అదే మా విలేజ్. అదైతే మా విలేజ్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ అడవి నుంచి ఇంకా కొంచెం దారి ఉంటుంది, అలా వెళ్తే మనకు కావాల్సిన వ్యూ పాయింట్లో వెళ్ళిపోతాం. నైట్ కాసేపు అక్కడే స్టే చేస్తాం మేము. స్టే చేస్తూ ఇంకా చేయాలి కాబట్టి తందూరి చికెన్ అనేది. రండి ఇంకా వెళ్దాం. ఇంకా ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం. ఆ లొకేషన్కి అయితే చేరుకున్నాం మొత్తానికి. రండి ఇంకా చూద్దాం ఎలా తయారు చేస్తారన్నది ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, ఈ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. అలాగే వెళ్తుంటే కనిపిస్తున్నాయి, చాలా కనిపిస్తున్నాయి మాకైతే. చాలా బాగున్నాయి చూడడానికి ఇవైతే. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా నడుచుకుంటూ వచ్చింది కూడా మొత్తం అంతా మర్చిపోయాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక. ఇదే ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ పూట అయితే పొగ మంచు అనేది ఫుల్ కమ్మేసి ఉంటుంది ఫ్రెండ్స్. అదిగోండి అక్కడైతే విలేజ్ ఉంది, ఒక విలేజ్. ఆ విలేజ్కి మా విలేజ్కి కొండ కొట్టే అడ్డు అంతే. బట్టల కోసం ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన వాళ్ళు అయితే ఎవరు చెక్కేసి ఇలా ఉంచేసారు, ఇవైతే తీసుకుంటున్నాం. చూడండి చాలా ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. నువ్వెక్కడికి బ్రో? ఈ అడవిలో అయితే ఏదో పూలు ఉన్నాయి, ఎల్లో కలర్, చాలా చూడడానికి అయితే బాగున్నాయి. కాస్త చూడండి గాయస్. అలాగా చెట్టు అయితే చూపిస్తాను, చిన్న చెట్టే. ఫ్రెండ్స్ మనోడైతే ఇంకా అగ్గినైతే పెట్టడం జరిగింది. ఇంకా అలా చీకటి కావస్తుంది కాబట్టి ఈ టైం నుంచి మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే తక్కువ సమయంలోనే అయిపోద్ది అనమాట. కావాల్సిన సామాన్లు అయితే తీసుకొచ్చాము ఇక్కడ. చికెన్ అయితే ఇది. ఇప్పుడైతే తందూరి చికెన్ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా కడుక్కుంటున్నాం చికెన్ అయితే. అసలే కొండ దగ్గర కాబట్టి ఇలా చేసుకున్నాం. మరి ఆకులు దొరుకుతాయి కదా కొండల్లో. ఈ అడ్డాకులు అయితే మిక్స్ చేయాలి, ఇక్కడ మిక్స్ చేయాలి. మనకు కావాల్సినవి అయితే అక్కడ ఉన్నాయి సామాన్లు. తగినంత ఉప్పు వేసుకుందాం, సరిపోద్దాము. తర్వాత మసాలా, చికెన్ మసాలా. ఓకే ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇంకా సరిపోద్ది అది, మేబీ సరిపోద్ది. సరిపోకపోతే ఇంకా నిమ్మకాయ పిండుకున్నారా? పోతుంది కొంచెం.
చూసుకో, ఒక ఆకు పెట్టుకో అక్కడ. ఫ్రెండ్స్ నిమ్మకాయ కూడా పిండుతున్నాను. కారం సర్లేదేమో. ఆల్మోస్ట్ అయితే కలిసిపోయింది అనుకుంటున్నాను, ఇంకా కొంచెం మంది కలవాల్సింది. ఫ్రెండ్స్ ఈ లివర్స్ అయితే మనం వేరేగా చేసుకుందాం. మన వాళ్ళు అయితే చేస్తాడంట, మనోడు ఏ విధంగా చేస్తాడో చూద్దాం. చూడండి, ఈ కలుపుకున్నదే కొంచెం తీసుకుందాం. చూడండి కలుపుకున్న తర్వాత ఎలాగున్నాయో. మనోడైతే ఆకు అనేది తయారు చేస్తున్నాడు, అక్కడైతే పెట్టేసి చూడదాం. చుట్టేసి అయితే పెడతాడు మనోడు. ఇవైతే మనం కాల్చుకోవడానికి అయితే ఇలాగ తయారు చేస్తున్నాడు. లివర్స్ ఓకే, కొండకొచ్చినప్పుడు అలా కాల్చేస్తావు అది. అంతే. ఫస్ట్ అది ఓకే. మంటల్లో పెట్టి పెట్టాయి. మంచిగా అయితే కాలు ఇలా చూడండి, నిప్పులు అయితే ఇలాగైపోయి కాల్చేసి ఉంచుండే. అయితే మంటల్లో పెట్టేసాం. ఇప్పుడైతే మరి కోళ్ళు మంచిగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటికి కలుపుకున్నాం. ఇప్పుడైతే చేద్దాం, ఇంకా అప్లై చేద్దాం కోళ్ళ మీద. ఇదిగోండి, ఇలాగైతే ఘాట్లు అయితే పెట్టుకున్నాం. ఈ మసాలా మొత్తం మసాలాలు లోపలికి వెళ్ళాలి కదా మరి, అన్నిటికీ మినిమం ఉండాలి లోపల వెళ్ళాలంటే. ఇంకా గట్టిగా ఈ మాత్రం చాలు. ఆల్మోస్ట్ రెడీ అయిందని పక్కన పెడదాం. 2 కోళ్ళు అయితే ఇలా చేసుకొని వచ్చాం. చూడండి, ఇదిగోండి, ఈ 2 అయితే ఇలా పెట్టేసుకున్నాడు పక్కన. చూడండి ఇప్పుడు వరకు వృద్ధాను ఫ్రెండ్స్. ఈ 2 అయితే ఎలా కనిపిస్తున్నాయో చూడండి. నువ్వా ఇప్పుడు దాకా అటు ఫోన్ మాట్లాడుకుంటూ పోయి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను పెట్టాను అంటే మరి బాగుండదు. ధనియాల పొడి మసాలా నేనే కలిపాను, పోసాను ఇక్కడ. పోసింది ఎవరనుకున్నావు? చూడు, ఇది నువ్వు పడుతున్నట్టు ఇలా రుద్దుతున్నాడు. ఓకే, ఫైనల్గా అయితే పెట్టేసుకున్నాం. కష్టపడుతున్నాడు. అప్లై చేసిన తర్వాత అక్కడైతే అగ్గుంది, మంటకి తీసుకెళ్ళి పెట్టడమే, ఇంకా రోల్ చేసుకుంటూ కాల్చడమే. అలా చక్కటి వాతావరణంలో ఉన్నాం ప్రజెంట్. అయితే వర్షం వస్తుంది అనుకున్నాం 2 days, కాకపోతే బాగానే రాలేదన్నమాట. అంత అనుకూలంగానే ఉంది ఈరోజు అయితే. మంచిగా చిల్ అయిపోవాలి ఈరోజు అయితే, మొత్తం ఎంజాయ్. చూడండి, మనవాడు అయితే ఇప్పుడు పని చేస్తున్నాడు. ఇందాక నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఈ కర్ర అనేది ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఇందులో గుచ్చేసి ఆ కర్రలో ఇప్పుడు కాలుస్తాం అనమాట. తందూరి చికెన్ చేస్తాం. ఇప్పుడు దిగుతుందో లేదో గుచ్చి చూడాలా నీకు? నువ్వు గుచ్చుకో, బాగుంటది. గుచ్చి పెట్టుకున్నాం కదా, జస్ట్ ఒక 1 minute అవుతుంది. ఇక్కడ ఇంట్లోపల అయితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టాల్సింది, కానీ బాగా పడుతుంది అప్పుడైతే ముక్క కాడ. ఇప్పుడైతే అంత సమయం అయితే లేదు మా దగ్గర, కాబట్టి ఇప్పుడు పొడి చేసి కాల్చుకుందాం మంచిగా. ఇలా ఇది ఎలా పడవాలి? ఇలా పొడు, మధ్య నుంచి సెంటర్ నుంచి పొడు గట్టిగా. మరి దిగిపోయింది బ్రో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఇలా తిరిగిపోతుంది కాబట్టి తాడనేది ఏం తెచ్చుకోలేదు. కొంచెం ఇప్పుడైతే అడ్డాకుల తాడైతే తెచ్చుకుందాం. మన వాళ్ళు అయితే బాగా ఉపయోగిస్తాడు అడ్డాకుల తాడు, ఉపయోగిస్తారు. ఇప్పుడైతే తెచ్చుకుందాం, ఇదైతే ఇలా పెట్టుకుందాం. మరి ఇప్పుడైతే చూద్దాం. ఎక్కడైనా వచ్చేదారులు కనిపించాయి అడ్డాకులు చెట్టు కిందకి బౌల్డ్ ఉన్నాయి. వెళ్దాం, వెళ్ళండి, వెళ్ళేసి వస్తాం. అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాకైతే తాడనేది చూపిస్తాం. చూడండి, వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, సూపర్ ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. సన్సెట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అది కూడా తిరగకుండా అయితే చిన్న తాడైతే కట్టుకుంటున్నాం. అదే పెద్దదే అడవిలో దొరికిందనమాట అడ్డాకుల తాడు. మా గిరిజనులు అయితే ఎక్కడికైనా కర్రలు కానీ వెళ్ళినప్పుడు వీటిని అయితే ఉపయోగిస్తుంటాం. అలాగా ఇప్పుడైతే తిరగకుండా గట్టిగా అలాగా కట్టేస్తున్నారు మా వాళ్ళు. రోల్ చేసేటప్పుడు తిరిగిపోద్దని భయంతో చేసుకుంటున్నాం. మరి ఏదో ఇదే ఫస్ట్ టైం, అందుకే ఎలా పడితే అలా చేస్తున్నాం. ఏదేదో చేస్తున్నాం మేము, ఎలా వస్తుందో తెలియదు మనకు. తందూరి చికెన్ చేసుకుంటున్నాం. మరి ఎలా వస్తుందో చూద్దాం రిజల్ట్ అనేది. తిరుగుతుంది అయినా పర్లేదు, ఉండాలి కదా. మరి ఇంకోటి కూడా
మొదటి దాన్ని చేసినట్టే రెండో దాన్ని కూడా అలానే ప్రిపేర్ చేస్తాం, సేమ్ అలానే కట్టుకున్నాం. ఇంకా పదండి నీకు కాల్ చేద్దాం. కరెక్ట్ కుదపెట్టు. రెండు అయితే ఈ విధంగా కాల్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇందాక మనం అయితే పెట్టుకున్నాం కదా, ఇవి పెట్టుకొని అయితే మర్చిపోయాము. ఇక్కడ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాం మనం, అవైతే కలుపుతూ తీసుకుంటూ ఉన్నాం. ఇదైతే మర్చిపోయాం పొయ్యిలో పెట్టి. చూడండి ఇప్పుడైతే ఎలా మారిపోయాయో. పర్లేదు, చూడడానికి అయితే బాగానే కనిపిస్తున్నాయి. టేస్ట్ అయితే చూద్దాం ఇవి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనము ఏదో కలుపుకున్నాం, ఉప్పు కారం ఏదో సరిపోదు అనుకున్నాం, కానీ కరెక్ట్గా సరిపోయింది. మొత్తం మామూలుగా ఉండదు. లెమన్ పీస్ కూడా తెచ్చుకున్నాం, చాలా బాగుంది. లైట్గా అప్లై చేసుకున్నాం దీన్ని అయితే. ఇవ్వండి మరి ఏజీకి. టేస్ట్ అయితే చూసి చెప్తాను మరి ఎలా ఉందో. ఇవరా ఎలా ఉంది, బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావురా నువ్వు? స్మెల్ చూస్తున్నానే. ఏం చూస్తున్నావు బాబు? పీసులు పీకెత్తాను. స్మెల్ చూస్తున్నాడు, చూడండి ఆడు. చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు ఆడు. లేదు ఇక్కడ కాలేదు. నువ్వు కాల్చడం రాలేదే నీకు? ఇదిగో ఒకసారి వచ్చి చూడదా. చూడండి ఎంత చక్కగా కాలుస్తున్నాడు మన ఏజ్ అయితే. ఒకసారి చూడండి అదే ఒకసారి ఎలా కాల్చాడో. చూడు ఇది. నువ్వు ఏంటి ఇది? ఇదిగో మరి ఉడకదు. మీరు పెట్టు, అటు 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 పెట్టు. అదిగో ఆ మనిషి ఫోన్ మాట్లాడితే ఎలా చేశాడు చూడు. ఇది ఏం చేసాడు? ఇలా చేస్తాడు. ఇది మొత్తం మాడగొట్టేసి ఇది ఎట్టి తిప్పకుండా అలా వదిలేసాడు. పర్లేదు కాల్చు నువ్వు. తనలే లాస్ట్ బొగ్గుల దగ్గర. నేను చెప్పేది వింటావా? చెప్పాలా? ఒరే బాబు నువ్వు ఏంటి అలా తినేస్తున్నావు? చెప్పు చెప్పు. ఇప్పుడు రివ్యూ ఏం చెప్తావు చెప్పు, ఒకసారి చెప్పు. బాగుంది. అదని మళ్ళీ చేస్తాను, సరేనా? ఫ్రెండ్స్ చూడండి మన వాళ్ళు అయితే ఇలా పెట్టేసి ఈ విధంగా కొద్దిసేపు అయితే కాలనీ అనేసి ఇలాగ పెట్టేశారు. మన వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు చూడండి ఇలాగా హ్యాపీగా. ఆడైతే ఫోన్ గెలుక్కుంటూ ఉన్నాడు. ఈరోజు అయితే కొంచెం ఈడైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి ఈడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. నాకైతే చాలా ఆకలిగా ఉన్నాను అసలే. చూడండి మన వాళ్ళు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్న ఆలోచన ఎక్కువైపోతుంది నాకైతే. ఒక పన్ను ఇన్సిడెంట్ అయిపోతుంది అక్కడ. ఆడైతే ఏ పని కరెక్ట్గా చేయట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. మొత్తం కింద పడిపోతానే ఉంది. నేను ఓ అమ్మ మళ్ళీ పడేస్తారు రైలు. ఏది గట్టిగా దాన్ని అయితే అది జారిపోతుంది. ఇక్కడ కర్ర జారిపోతుంది. మీరు ఏంటి అలా చేస్తున్నారు? వచ్చా ఓకేలే. ఇదిగో పెద్ద మనిషి పరువు తీసేస్తున్నారు మీరు. వచ్చా ఇప్పుడైతే అలా అప్లై చేసుకొని కాల్ చేయమన్నమాట అగ్గిలో. అలా ఒక 5 minutes అలా ఉంచుతాం. చక్కగా కాలుతుంది. అవతలది అయితే కొంచెం ఇవతలది కాలాల్సింది ఉంది. ఇంకా అరౌండ్ 5 minutes పడుతుందేమో. ఇంకా చూద్దాం మరి ఎలా కాలుతుందో. టేస్ట్ అయితే తర్వాత చూద్దాం. ఇంకా వెళ్ళి కూర్చొని తిందాం పదండి. యుద్ధానికి సిద్ధం. ఎంత బాగుందో ఇక్కడ కూర్చొని బాగుంది. ఇక్కడ చూడండి ఇక్కడైతే బాగుంది ప్లేస్. ఇక్కడ కూర్చొని తిందాం. ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. మన లగేజ్లు పక్కన పెట్టండి. ఆకైతే తెచ్చుకున్నాం కింద నుంచే. చెప్పులు అయితే దయచేసి బయట విడిచి రండి. అది పేర్చరైనా కానీ సరిగా తందూరి వెళ్ళి అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడెప్పుడు తినేద్దామని ఇక్కడ గ్రామ సభ పెడతాం ఇప్పుడు. పెరుగు ఇక్కడ కొంచెం పోయిరా చెప్దాం. ఇంకా పీసుకొని పెరుగు అయితే పోసుకుంటున్నారు ఫ్రెండ్స్. పెరుగు అయితే పోసుకుంటున్నాం.
ఏదో కొత్తగా అయితే ట్రై చూద్దాం. చేస్తున్నారు మన వాళ్ళు. రివ్యూ చెప్తాం మీకు టేస్ట్ చూసి. తీసుకురా పీస్ తీసుకురా మరి. ఎలాగుందో చెప్పండి రివ్యూ తినేసి. ముక్క అయితే చాలా మంచి కాలింది. ఏదో అనుకున్నాను కానీ అనుకున్న దానికన్నా సూపర్గా వచ్చింది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ టైం ట్రై చేసాం కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ అవును ఉప్పు friends. కారం అవి మొత్తం అన్ని కరెక్ట్గా సరిపోయి ఈ అలా పీస్ అలా తీసుకుని ఇలా పెరుగులో పెట్టి తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. ఏది ఎలా పోయింది అదిరిపోయింది కదా. మళ్ళీ ఏదో మళ్ళీ అనుకున్నాం. తినాలనిపిస్తుంది నాకైతే. బుర్రపాడొచ్చేసింది. థమ్స్ అప్ కూడా తెచ్చుకున్నాం మేమైతే. తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. పోయండి మరి థమ్స్ అప్. ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొంచెం షేర్ కూడా చేసేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం మేమైతే ఇంత కష్టపడి వచ్చినందుకు. మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాం మేము. సరికొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు ఉంటాం. సరే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే ద ట్రైబల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.